ఓటర్ రైట్స్ ఫోరం సంబంధించి ఇచ్చాము. సో దాంట్లో మేము 5 రకాల డిమాండ్స్ ఇచ్చాము. సో కన్సిడరింగ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్, సో టు ప్రొటెక్ట్ దేర్ ఓన్ రైట్స్. దీంట్లో ఫస్ట్ ఏమడిగామంటే మేము అవేర్నెస్ బిల్డింగ్ చాలా పూర్గా ఉంది, సో దీన్ని పెంచాలి. సో అక్కడక్కడ చిన్న చిన్న కనబడుతున్నది తప్ప అది బూత్ లెవెల్కి రీచ్ కావడం లేదు, హౌస్ హోల్డ్ లెవెల్కి రీచ్ కావడం లేదు. సో పెద్ద ఎత్తున అవేర్నెస్ బిల్డింగ్ చేయాలి త్రూ డిఫరెంట్ మోడ్స్, న్యూస్ పేపర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే టెలివిజన్స్ ఛానల్స్ ద్వారా కావచ్చు, అది కూడా మల్టీలింగ్వల్. సో ఒక మాట మాకు శివ గారిని చెప్పారంటే ఓన్లీ ఇంగ్లీష్లో ఏమన్నారు మాకు అని చెప్పారని చెప్పేసి అక్కడ ఢిల్లీ నుంచి మాకు వచ్చిందని చెప్పారు. ఇంగ్లీష్ ఒకటి సరిపోదు, ఉర్దూలో కూడా ఇవ్వాలి, అట్లాగే తెలుగులో కూడా ఇవ్వాలి అని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఈవెన్ ఈసీనే కాకుండా గవర్నమెంట్ కూడా చేయొచ్చు ఇది. సో అందుకని మేము చీఫ్ మినిస్టర్ గారిని కూడా అడిగాము. సో అవేర్నెస్ బిల్డింగ్ గవర్నమెంట్ కూడా టేకప్ చేయాలి, బికాస్ ఫర్ ది పీపుల్ కాబట్టి ఇది. సో అదేమి మనకు ఏదైతే ఈసీ వాళ్ళు ఫిక్స్ చేస్తారో అదే ప్రొసీజర్ని అవేర్నెస్ బిల్డ్ చేయమంటున్నాం గవర్నమెంట్ని, నాట్ బియాండ్ దట్. సో అది గవర్నమెంట్ కూడా చేయొచ్చు అని చెప్పి మేము రికమెండ్ చేసాము, అది కన్సల్ట్ చేసి చెప్పారు. అట్లాగే సెకండ్ డిమాండ్ మేము ఏం చెప్పామంటే ఈ 11 డాక్యుమెంట్స్లో చాలా మంది లక్షల మంది ఓటర్స్కి ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండే అవకాశం లేదు. సో ముఖ్యంగా ఎస్ఎస్సి పాస్ అయితే కొంతమేరకు ఆ సర్టిఫికేట్ ఉండడానికి అవకాశం ఉంది. అది కూడా ఓల్డ్ పీపుల్ అయితే ఆ సర్టిఫికేట్ ఎక్కువ కోరుకుని ఉంటారు. సో అది కూడా నియరెస్ట్ టు ది పూర్ ఓన్లీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ టు ప్రూవ్ ద డేట్ ఆఫ్ బర్త్. సో అది ఒక్కటే ఉంది, మిగతా అన్ని కూడా ల్యాండ్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నారు, డాక్యుమెంట్స్ అన్నారు, ల్యాండ్లెస్ కు ఉండవు అవి. సో అట్లాగే హైయర్ ఎడ్యుకేషన్ అన్నారు, హైయర్ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారు. సో ఇట్లా పాస్పోర్ట్ అన్నారు, పాస్పోర్ట్ లేని వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. సో అట్లా ఈ 11 డాక్యుమెంట్స్ కూడా లేవు కాబట్టి పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్ ఒకటి, ఆ ప్రొవిజన్ ఒకటి పెట్టమని చెప్పాము త్రూ మీ సేవ ద్వారా. సో అది గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ చేసింది ఆల్రెడీ. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా చేయాలి. సో దానికి సంబంధించిన ఒక జియో కానీ ఆర్డినెన్స్ కానీ పాస్ చేయాలని చెప్పేసి ఒక సెకండ్ డిమాండ్ మేము ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రికి. సో అట్లాగే అవైలబిలిటీ ఆఫ్ బిఎల్ఓ, బూత్ లెవెల్ ఆఫీసర్ కనబడటం లేదు, వినబడటం లేదు. చాలా చోట్ల కనబడుతుండొచ్చు, వినబడుతుండొచ్చు, బట్ చాలా చోట్ల కనబడటం లేదు, వినబడటం లేదు. సో ఈ నో యువర్ బిఎల్ఓ అనే ఒక క్యాంపెయిన్ చేయాలి. ప్రతి బూత్ దగ్గర ఒక ఫ్లెక్సీ పెట్టాలి ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ది బిఎల్ఓ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ తోని. సో అట్లాగే డిజిగ్నేటెడ్ టైంలో ఎవ్రీ డే ఇళ్ళకు వెళ్ళండి, కనబట్టు ఇళ్ళతో వెళ్ళడంతో పాటుగా ఆ బూత్ దగ్గర, జనరల్ బూత్ అని తెలుసు అందరికీ కూడా, ఆ బూత్ దగ్గర సమ్ డిజిగ్నేటెడ్ టైం రోజు 2 గంటల 3 గంటల అవైలబిలిటీ ఉండాలి. సో లేకపోతే దొంగ పోలీస్ లాగా బిఎల్ఓని పట్టుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. అదొకటి మేము డిమాండ్ పెట్టాము. సో అట్లాగే ఇప్పుడు మనకి ఈ హౌస్ టు హౌస్ బిఎల్ఓ తిరగడం కానీ, మనము బిఎల్ఓని పట్టుకోవడం కానీ ఈ 1 మంత్ సరిపోదు, ఇది 2 మంత్స్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. అట్లాగే నోటీసెస్ ఇవ్వడం కూడా, నోటీసెస్కి రిప్లై ఇవ్వడము, సో అది కూడా 1 మంత్ ఇచ్చారు, దానికి కూడా 2 మంత్స్ చేయమని చెప్పాము. ఫైనల్గా అప్లైట్ అథారిటీ కూడా 1 మంత్ ఇచ్చారు, అది కూడా 2 మంత్స్ ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో టోటల్గా ఒక 3 నెలలు దీన్ని మనము పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే హెల్ప్ లైన్స్ 4 కోట్ల పాపులేషన్కి 2,60,00,000 మంది ఓటర్స్కి సంబంధించి 2 ఫోన్లు ఉన్నాయట. ఆ 2 ఫోన్లు మీరు ట్రై చేయండి, మీకు ఛాలెంజ్ అది దొరకవు మీకు పక్కా. సో ఎవరైనా 2 ఫోన్లతో 2 కాల్ దీంతో పర్సన్స్ తోని కెన్ బి మేనేజ్ 2.5 crores ఓటర్స్ని, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో దాన్ని మేము కనీసం ఒక 100 లైన్స్ పెట్టుకొని చెప్తున్నాం మినిమం. సో అది కూడా ఒకటి ఇవ్వడం జరిగింది. ఒక హెల్ప్ లైన్సే కాకుండా సో ప్రతి బూత్ లేకపోతే గ్రూప్ ఆఫ్ బూత్స్ సంబంధించి 3-4 బూత్స్ సంబంధించి ఒక హెల్ప్ డెస్క్ పెట్టమని చెప్పాము. ప్రతి గ్రామ పంచాయతీలో ఒక హెల్ప్ డెస్క్, మేబీ గ్రామ పంచాయతీ సెక్రటరీ హ్యాండిల్ దట్. అట్లాగే వార్డ్ వైజ్ అర్బన్లో వార్డ్ వైజ్ హెల్ప్ డెస్క్ పెట్టమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ 5 డిమాండ్స్ని సీఎం గారికి అట్లాగే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి ఇచ్చాము. మీడియా ద్వారా మీ ద్వారా కూడా దయచేసి మీరు కవర్ చేస్తే అది ఒక పబ్లిక్ డిమాండ్ లాగా ఉంటుంది. కానీ ఈ ఫోరం, ఓట్స్ రైట్స్ ఫోరం అనే వాళ్ళము మేమందరం కూడా ఈ ఎస్ఐఆర్ని గత్యంతరం లేక యాక్సెప్ట్ చేస్తున్నాం తప్ప ఇది ఒక కర్కోటకమైనటువంటి ఒక పద్ధతిని, ఇది డెమోక్రసీని నాశనం చేసే ఒక వ్యవస్థని వీళ్ళు ముందు పెడుతున్నారు. దీన్ని మేము డెనౌన్స్ చేస్తున్నాము, ఖండిస్తున్నాము ఎస్ఐఆర్. సో అనేది కూడా ప్రజలకి మీ ద్వారా ప్రజలు చెప్పాడుతున్నాము. ఎందుకంటే ఇదేదో యాక్సెప్ట్ అయింది, ఇది ఏదో సింపుల్ థింగ్ అని మనం అనుకోవడం లేదు. కాకపోతే కనీసము ఈ
లిమిటెడ్ ఫ్రేమ్ వర్క్ లో ఏమైనా కొన్ని ఓట్లన్నా మనం రక్షించుకోవచ్చేమో, ఒక 30% రక్షించుకోవచ్చేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇందాక చెప్పారు. సో ఒకవేళ కోదండరామ్ గారు ఇచ్చిన ప్రపోజల్ని సో మీకు మా ప్రజలకు రాకపోతే మేము ఇచ్చేస్తామంటే ఇచ్చేసుకొని గొప్పని ఇక్కడ అంటారు వాళ్ళు. సో అట్లాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పాలకులు ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు. సో అందుకనే ఎస్ఐఆర్ అనేది ఒక దుర్మార్గపు వ్యవస్థని దీన్ని డినౌన్స్ చేస్తున్నాము. బట్ అట్ ది సేమ్ టైం ఈ అవేర్నెస్ బిల్డింగ్ అనేది చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంత ప్రమాదకరమైనప్పుడు దీన్ని వ్యతిరేకించడం, అవగాహన కల్పించడం కాకుండా ఇది రద్దు చేయడం ఎందుకు డిమాండ్ చేయలేము మనం? చేయొచ్చు. ఇందాక సార్ చెప్పారు, జస్టిస్ గారు ఏం చెప్పారంటే అసలు రోడ్ల మీదకి రాకుండా ఇది రద్దు కావడం కానీ మారడం కానీ జరగదు. సో రోడ్ల మీదకి రావడమే పరిష్కార మార్గం అని కూడా ఇందరికీ చెప్పారు కదా. సో మరి వెళ్దామంటే వెళ్దాం. సో చేయొచ్చు మనం. సో దాని మీద మరి మనము సివిల్ సొసైటీస్ అందరం కలిసి కూర్చొని పెద్ద ఎత్తున ఒక ఉద్యోగం నిర్మాణం చేద్దామని చేద్దాం.